గుడ్ మార్నింగ్ అందరికీ మరొకసారి వందనాలు. ఒక 3 days బ్యాక్ నిన్నగాక మొన్న శ్రీలంకలో ఉన్న భూములు ఏం పంటలు పండుతాయి అనే దాని మీద కొద్దిగా మాట్లాడుకున్నాం. ఇవాళ భూముల రిలేషన్ సబ్జెక్టే మాట్లాడినా ఇవాళ రెవెన్యూ వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్లలో భాగంగా BCA గ్రూప్లో ఉన్నటువంటి వాళ్లకు మా రెవెన్యూ వాళ్ళు ఏం సర్టిఫికెట్లు ఇవ్వాలి, ఆ సర్టిఫికెట్లలో భాగంగా ఆదిమ తెగలు, సంచార జాతులు, అర్ధ సంచార జాతులు, విముక్త జాతులు, నమోడిక్, సెమీ నమోడిక్, అబారిజినల్ గ్రూప్స్, తర్వాత సెమీ నమోడిక్, వీళ్ళందరినీ అంటారండి. వీళ్ళంతా మరొక్కసారి చెప్తున్నా ఏంటంటే వీళ్ళంతా బ్రిటిష్ వాళ్లకు కోపం తెప్పించినటువంటి కమ్యూనిటీస్ ఇవన్నీ. అందుకని వీళ్ళను ఈ రకంగా పేరు పెట్టి వీళ్ళను ముఖ్యంగా గ్రామాలలోకి ఎంటర్ కాగానే వీళ్ళు దొంగలను ముద్ర వేసిరు. వాళ్ళ ఊళ్ళలో రాగానే రకరకాల అవమానాలు చేసి వాళ్ళకు, అంటే వీళ్ళు ఆశ్రిత కులాలు కూడా ఇందులో కొన్ని, అంటే ఒక ఆధిపత్య కులం చేసే పని మరొక గ్రామంలో చేస్తున్నటువంటి ఆధిపత్య కులాల వాళ్ళకి కమ్యూనికేషన్ కావాలంటే వీళ్ళ ద్వారా వెళ్ళేది. ఈ ఆదిమ తెగలు, ఈ నమోడికు, తర్వాత వీళ్ళంతా ఇప్పుడు తర్వాత ఆ విముక్త జాతులు అనుకున్నాం. ఆ రోజుల్లో వాళ్లకు వీళ్ళతో హెడేక్ ఉండే. వాళ్ళకు నిజమైన స్వతంత్ర పోరాట వీరులు వీళ్ళంతా. అంటే చాలా చిన్నగా అనిపిస్తుంది కదా మనకి పెద్ద పెద్ద వాళ్ళు కనిపిస్తుంటారు. ఇప్పుడు ఇంత వాళ్ళు అంత అబద్ధం వల్లది. వీళ్ళే నిజంగా బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలని కోరుకుంది వీళ్ళే. అందులో భాగంగానే ఇవాళ కొన్ని కులాలు, మా రెవెన్యూ మిత్రులందరికీ కూడా మరొక్కసారి పేరున వందనాలు చెప్పుకుంటూ, ఈ కులాల పేరు వచ్చిన వాళ్ళకు ఖచ్చితంగా BCA గ్రూప్ సీరియల్ నెంబర్ వేసి వాళ్ళకి ఇవ్వండి. లేరు, అసలు పాపులేషన్ లేదు, అది టోటల్గా వ్యానిష్ అయిపోయినాయి. అవన్నీ గ్రూప్స్ అన్నీ రకరకాల బుద్ధులకు షిఫ్ట్ అయిపోయారు వాళ్ళంతా. ఇవాళ ముందుగా ఏంటంటే సీరియల్ నెంబర్ 31 BCA గ్రూప్లో నొక్కార్ అనే కులం, బాగా NOKKAR నొక్కార్ అనే కులం, పూర్తిగా వీళ్ళు MBC కులంలో ఉన్నారు. తర్వాత బాగా వెనుకబడిన కులం నమోడికు, సెమీని, వీళ్ళందరినీ ఇదే అంటారు. ఏం చేస్తే అన్న ఆహారం వస్తుందని ఆలోచన తప్ప రెండోది ఏం లేదు. అటువంటి వీళ్ళు BCA గ్రూపు, వీళ్ళు ఓన్లీ 68 కుటుంబాలని యాజ్ ఆన్ టుడే తెలంగాణ ప్రాంతంలో. ఆంధ్రప్రదేశ్ పెద్దది కాబట్టి కొంచెం ఎక్కువ ఉండొచ్చు, డబుల్ ఉండొచ్చు, ట్రిపుల్ ఉండొచ్చు. పాపులేషన్ వచ్చి 235. వీళ్ళు కనుక వస్తే తప్పకుండా సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పి కోరుకుంటున్నాం. వీళ్ళ తర్వాత పరికి ముగ్గుల అంటే మనం ముగ్గులు అని చెప్పి రాస్తారుగా, గడప ముగ్గులు, అది వాళ్ళే వీళ్ళంతా. కంటే వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోయారు, నిజమైన మనుషులు పతనమైపోయారు. వాళ్ళకు ఎక్కడున్నారో వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళ పనితనాన్ని పుణికిపుచ్చుకొని చాలా రకాల కులాల వాళ్ళు ఇప్పుడు టక్కన వస్తారు, 10 నిమిషాలు వేసేస్తారు, 1000-1500 తీసుకొని పోతారు. తెలుగు మాట్లాడతారు వీళ్ళంతా. అబారిజినల్ లేకపోతే మన విముక్త జాతులు అంటారు వీళ్ళను. తర్వాత టోటల్గా వెనుకబడుతున్నాం వీళ్ళు. అసలు ఏమీ ఎక్కడ కూడా వీళ్ళు అసలు డబ్బున సెక్షనే కనపడదు. BCA గ్రూప్లో సీరియల్ నెంబర్ 32 ఇచ్చారు వీళ్ళకి. ఒక 918 కుటుంబాలు ఉంటాయి. తర్వాత పాపులేషన్ ఒక 300-200 మాత్రమే ఉన్నారు. వీళ్ళ దగ్గర అడిషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే మేము ఎస్సీలం కాము అనేది, అంతవరకే వీళ్ళు. అంతే, అదొకటే ఆనందం. మేము ఎస్సీలం కాము. వాళ్ళ ముంగట మీరు ఏం పని చేయరండి. చాలా మంచి పట్టుదలతోని ఒక విరోచిత పోరాటం చేస్తున్న ఎస్సీలతో పోల్చుకోమంటే కుదరదు. అందులో ఉన్నా పర్వాలేదు, కానీ ఇందులో ఉండి ఈ రకమైన బతుకు దేనికంటే ఎస్సీలో ఉండటమే చాలా మంచిది. ఇంకోటి యాట అనే కులము, అది BCA గ్రూప్లో. ఇది కూడా 931 కుటుంబాలు ఉన్నాయి. పాపులేషన్ వచ్చేసి 3076 మాత్రమే ఉంది. సీరియల్ నెంబర్ 33 ఇచ్చారు వీళ్ళకి. కొంత పరికి కానీ అందులోనే కొంచెం సంచారత, కొంత బట్టలు డిఫరెంట్గా వేసుకొని, మన ఎవరు లంబాడా తెగ సంబంధించినట్టు ఆ రకమైన డ్రెస్ వేసుకొని ఒక వెరైటీగా ప్రదర్శన కనిపించేటువంటి జీవన విధానం వీళ్ళది. అంటే ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుంటారు, ఏమో చేస్తూ ఉంటాం. ఇది కూడా మొత్తం మీద వీళ్ళు మమ్మల్ని ఎస్సీలో కలుపుమని కొంతకాలం ఏదో ప్రయత్నాలు చేశారు, కానీ సక్సెస్ కాలేదు. వీళ్ళు కూడా BCA గ్రూప్లో ఉంటారు. వీళ్ళకి సీరియల్ నెంబర్ 33 వేసి ఒకవేళ యాట అనే సర్టిఫికేట్ వస్తే కొన్ని ఎక్కడ రాయలసీమ ప్రాంతంలో కూడా ఉన్నట్టుగా తెలిసింది. వాళ్ళ ఆ ఏరియాలో ఎక్కువ మంది ఉన్నట్టుగా తెలిసింది. కాబట్టి రెవెన్యూ సోదరులు ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ కనుక వస్తే, ఎందుకంటే హైదరాబాద్ అయినా, విజయవాడ అయినా, వైజాగ్ అయినా, గుంటూరు అయినా, లేకపోతే వరంగల్ అయినా, ఇటు ఈ ప్రధాన నగరాల్లోకి షిఫ్ట్ అయ్యారు వీళ్ళంతా. ఏ కులం సర్టిఫికేటు ఎవరి దగ్గర తీసుకోవాలి, అసలు మా గుర్తింపు ఎట్లా అనేది పెద్ద ఇష్యూ ఉంది వాళ్ళకి. పాపం చెప్పేటోళ్ళు లేరు.
వాళ్ళని చూస్తే తప్పకుండా మేము ఈ ఆట అంటే తీసుకొని వెళ్ళిపోండి, మీరు తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళ కులం సర్టిఫికేట్ ఇప్పియండి వాళ్ళకి. అలా ఒక అంటే సోషల్ యాక్టివిస్టులు కొంతమంది అక్కడక్కడ ఉన్నారు, వాళ్ళ ద్వారా మీరు వెళ్ళి తెచ్చుకోండి అని మనం ఒకవేళ అది అలగానికి వస్తే మీరు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులారా. ఇంకోటి చోప్ మేరీ ఆర్ రెడ్డిక REDDIKA వాళ్ళను ఇట్లా అంటారు, అట్లా 2 రకాలుగా అంటారు అనమాట. వీళ్ళని కూడా అబారిజినల్ ట్రైబ్స్ అంటారు, తెగలు, విముక్త జాతులు. తర్వాత నమోడి కూసి ఈ కింది కులాల మాదిరిగానే ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఆదిమ తెగలు. ఏది కోప్ మేరీ రెడ్డిక, మొండిపట్ట అనేది వాళ్ళు నేను ఇదివరకు కూడా చెప్పినది ఇట్లా కొట్టుకుంటే అది, కానీ వాళ్ళకి కొట్టుకొని కూడా రాదనమాట. ఇట్లా వచ్చి ఇట్లా కొట్టుకుంటారట వాళ్ళు. యుద్ధం పోయినప్పుడు వాళ్ళ చేతులు నరికేసారు బ్రిటిష్ వాళ్ళు నరకలేదు, మన దాంట్లోనే వాళ్ళకి సపోర్ట్ చేసి వీళ్ళు దొంగతనం చేస్తారు. చేతులు కొట్టేస్తే దొంగతనం చేయరని మన వాళ్ళే గైడ్ చేసి ఉంటారు పెద్ద పెద్ద కులాలు ఆ రోజుల్లో. తర్వాత నొక్కారు, పరికి ముగ్గుల, యాట, వీళ్ళందరితో పాటు ఇంకొకటి కైకాడి అనేది కూడా, వీళ్ళందరూ కూడా ఒకటే BCA గ్రూప్ చెందినటువంటి వీళ్ళందరూ అందులో వస్తారు. వీళ్ళు కూడా ఎంతమంది ఉన్నారంటే ఒక 1272 కుటుంబాలు ఉన్నాయి, ఒక 4380 మంది అవి ఉన్నారు. వీళ్ళు ఇంతకంటే ఎక్కువ లేరుగా. వీళ్ళు ప్రధాన వృత్తి భిక్షాటనే. వచ్చినప్పుడు మీరు ప్రోయాక్టివ్గా మీ ఇంటికి భిక్షానికి వస్తే మీరు ఏమిటోళ్ళు అని అడగండి. నేను చాలామందిని అడిగినట్ల, మీ కులం సర్టిఫికేట్ ఉందా అంటే లేదు సార్ మాకు తెలియదు అన్నారు. తెలియదు, ఫలానా జాగాలో వెళ్తే మీరు చెప్పుకోండి మీరు అంటే ఆధార్ కార్డు లేదు వాళ్ళకి, ఆధార్ కార్డు లేదు, బర్త్ సర్టిఫికేట్ లేదు, అసలు ఏంది వాళ్ళ పరిస్థితి ఏంది అనేది వాళ్ళకు ఆ రకంగా మనము సాయం చేయాలి. ఇవన్నీ కూడా వాళ్ళు కేవలం భిక్షాటనే వాళ్ళ వృత్తి అంతా. ఇంకొకటి కైకాడి, ఈ టీంలో ఇప్పుడు వాళ్ళకి సీరియల్ నెంబర్ 34, ఇది 35. సీరియల్ నెంబర్ 35 BCA గ్రూపు. తర్వాత టోటల్ ఫ్యామిలీస్ వచ్చేసి 841, తర్వాత పాపులేషన్ 3419. వీళ్ళు కొంత కైకాడి అనేటప్పటికీ మన కొంత తమిళ్ ఎక్స్ప్రెషన్ ఉంది ఇక్కడ. అంటే మన ద్రవిడియన్ యాటిట్యూడ్ ఉంటుంది వీళ్ళ దగ్గర, ఒక ద్రవిడియన్ కల్చర్ ఉండుట్లా కొంచెం ధైర్యంగా ఉంటారు వీళ్ళంతా కూడా మామూలుగా బుట్టలు గంపలు అల్లుకొని బతికేటోళ్ళు వీళ్ళంతా. ఇండో ఆరియన్ యాటిట్యూడ్ ఉంటుంది కొంత. తర్వాత ఇవన్నీ ఏమి పని లేనప్పుడు కొన్నిసార్లు మరాఠా నుంచి షిఫ్ట్ అయ్యారు, కొన్నిసార్లు కర్ణాటకకి షిఫ్ట్ అయిపోయారు, రకరకాలుగా ఉన్నారు. కానీ హైదరాబాద్లో అక్కడక్కడ ఉన్నట్టుగా మాత్రం ఒక తమిళియన్ అడిగితే కైకాడి అంటే నేను విన్నా, కానీ వాళ్ళు ఎక్కడనో తెలియదు సార్, వాళ్ళు మంచి ఇది ఉంటారు వాళ్ళు, తమిళియన్ బిహేవియర్. అందుకనే ద ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ వాల్యుబుల్, ఒక సాటి మనిషిని గౌరవించే ఒక ఏమంటారు మన ద్రవిడియన్ కల్చర్ అనేది మన సౌత్ ఇండియాకు కర్ణాటక, పార్ట్ కర్ణాటక, 50% మహారాష్ట్ర, కొంతవరకు ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ అందరం ఈ పార్ట్ అంతా కూడా ద్రవిడియన్ కల్చర్. అందుకంటే మనం అన్నిటికి కూడా కొంచెం మనము సామెత ఏంటంటే సౌత్ ఇండిयंस काले होते हैं, दिमाग वाले होते हैं, दिलदार होते हैं, इंसानियत होती है. మళ్ళీ నార్త్ ఇండియన్ को गोरे होते हैं, गधे दिमाग रहते అనేది ఒకటి అంటారు. హౌ ఫార్ ఇట్ ఇస్ కరెక్ట్ ఐ డోంట్ నో, సామెత అది, ఈ హిందీ అతను అన్నది ఇది. అట్లా మిత్రులారా, ఈ 5 కులాల వాళ్ళు ఎవరు వచ్చినా కూడా మీరు ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకొక 5-6 కులాలు ఉన్నాయి BCA గ్రూప్లో ఉన్నారు. వాళ్ళ గురించి కూడా మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ త్వరలోనే చెప్పుకుందాం. తహసీల్దారు కార్యాలయం మిత్రులు ఇప్పుడు ప్రస్తుతం వచ్చినటువంటి GPOలు కూడా అన్ని ఎంత యువకులు వచ్చారు. మీరు ఎవరు వచ్చినా కూడా GPO మిత్రులు, కొత్తగా వచ్చిన పిల్లలు, తర్వాత రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, డిప్యూటీ తహసీల్దార్లు అందరూ కూడా ఇలాంటి నిరుపేద కులాలు ఎవరైనా వస్తే ఖచ్చితంగా వాళ్ళని ఆదరించి వాళ్ళకి అవసరమైన సర్టిఫికేట్ ఇస్తారని చెప్తూ ఈ వీడియో అందరికీ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.